హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లోని గోదావరి రొయ్యలు ఫ్రై చేసుకుందామండి. చక్కగా క్యాష్యూ వేసుకుని. ఈ ప్రాన్స్ చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. మనకు రెస్టారెంట్లో గోదావరి సైడ్ అమ్ముతారు కదా, అదే రొయ్యలు ఫ్రై అండి. ఏం లేదు, మనము ఉప్పు పసుపు వేసి ప్రాన్స్ని చక్కగా నీట్గా కడిగేసుకుని వేయించి తీసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత మనం ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అందులోని కారపొడి ఒక 2 స్పూన్లు, పసుపు ఉప్పు వేసి ఈ రకంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను కేజీ ప్రాన్స్ యూస్ చేస్తున్నాను. సో కేజీ ప్రాన్స్కి ఈ రకంగా మనం ఉప్పు పసుపు కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో చక్కగా ప్రాన్స్ అనేవి ముగ్గుతాయి కదా, ముగ్గేలోపు మనం ఆనియన్స్ దానికి కావాల్సిందంతా రెడీ చేసుకొని పెట్టుకుందాము. మూత పెట్టి కుక్ చేసేలోపు మన ప్రాన్స్ కుక్ అవుతూ ఉంటాయి. ఈలోపు మనము జీలకర్ర 1 స్పూను, తర్వాత గరం మసాలా దినుసులు, కొంచెం యాలకులు, లవంగా, ఇలాచి అన్నీ కలిపి కొద్దిగా అన్నీ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, ఆ తర్వాత ఇందులోనే మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అన్నీ కలిపి చక్కగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో మన పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఈ స్టేజ్లో మనము ప్రాన్స్ ఆల్రెడీ కుక్ అయిపోయాయి. చక్కగా వాటర్ అంతా, ప్రాన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు ఏం చేయక్కర్లేదు. సో ఇక్కడ క్యాష్యూ యాడ్ చేసుకుంటున్నామండి. క్యాష్యూ వేసుకుంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు అనేది ఆప్షను, మీకు ఇష్టం లేకపోతే మానేయొచ్చు కూడా. మాకైతే ఇష్టం, మా ఫ్యామిలీలో చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మేము అన్నిటిలో జీడిపప్పు వేసుకుంటాము. సో ఈ రకంగా మనం చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు వేసేసుకోవాలి. ఉల్లిపాయ గుజ్జు అన్ని పచ్చివాసన పోయే వరకు ఆ ఆయిల్లోని ఆటోమేటిక్గా కుక్ అయ్యి చక్కగా కోట్ అవుతుందన్నమాట. ప్రాన్కి మంచిగా కోటింగ్ లాగా అయ్యి, మసాలాలు ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఫ్రెష్గా వేసుకునేవి చాలా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ కుక్ చేశాక చూస్తున్నారు కదా, ఆయిల్ ఆటోమేటిక్గా పైకి తేలుతుంది. మన ప్రాన్ కూడా బాగా కుక్ అయిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో మనం పచ్చిమిర్చిని స్లిట్ చేసి ఒక 3 పచ్చిమిర్చిని, కరివేపాకుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇలా బాగా కలిపేసుకుని మనము ఇంకెలాంటి మసాలాలు ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూసారా, ఆటోమేటిక్గా మనకి ఫ్రై అయిపోయిందని గుర్తు. అంతే, మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాన్ గోదావరి రొయ్యల ఫ్రై ఎంతో బాగుంటుంది. మీరు పలావ్ రైస్లో తినొచ్చు, రోటీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, సాంబార్ రైస్లో తినొచ్చు, అన్నిటిలో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి. ఈ వీడియో తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చేసి పెట్టండి. వాళ్ళకి సండే నాడు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.